షిర్కుకి దగ్గర అవడం జరుగుతుంది, బిదాత్కి దగ్గర అవడం జరుగుతుంది, హరాంకి దగ్గర అవడం జరుగుతుంది, ఇస్లాం యొక్క నియమతల నుంచి దూరం అవడం జరుగుతుంది, ఇస్లాం యొక్క షరియతల నుంచి దూరం అవడం జరుగుతుంది. ఆడ మద్యం, మ్యూజిక్, వడ్డీ, జూదం, బెట్టింగులు మరియు నమాజు వేళలు ఇంకా అనేక రకాల బేహయాయి ఆడ మొగ కలిసి మరి అనేక రకాలుగా ఎక్కడైతే మరి పరదా పద్ధతులు ఎక్కడైతే లేదో, ఎక్కడైతే ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఇలాంటి అనేక విషయాలు కొన్ని ఆటల ద్వారా కొన్ని పాటల ద్వారా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి వాటికి ఒక విశ్వాసి దూరంగా ఉండడం కోసం ప్రయత్నించాలి అని ఇది కూడా ఆరాధనల్లో మనసుతో శరీరంతో నోటితో చేసే ఆరాధనలో ఇది కూడా అల్లా చెప్పిన హక్కులు ఏంటో తెలుసుకొని ఇటువంటి వాటికి కూడా దూరంగా ఉండాలని ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక అనవసరమైన ఆటలు పాటలకి దూరంగా ఉండటమే కాకుండా ద్రోహం చేయకూడదు, ఇతరుల గురించి ఈర్ష్యపడకూడదు, ఆగ్రహం చేయకూడదు, ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఇక ప్రజలపై అత్యాచారాన్ని నిషిద్ధంగా భావించాలి. ప్రజలని ఎవరిని అత్యాచారం చేయకూడదు, రేప్ చేయకూడదు, అనవసరంగా ఒక స్త్రీని ఇలా ముట్టుకోవడం కూడా చేయకూడదు. ఎందుకంటే ఒక మార్కెట్లో వెళ్తూ ఒక స్త్రీ కనుక మనకి ఇలా తగలటం కంటే కూడా ఒక స్త్రీ మనకి ఇలా తగలటం కంటే కూడా వారు ఒక మొల పెట్టుకొని ఇలా కొట్టుకోవటం మంచిది, తలకి ఒక మేకు పెట్టుకొని ఇలా కొట్టుకోవడం మంచిదని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. అంటే ఒక స్త్రీని కావాల్సుకొని ఇలా తాకడం వల్ల అది ఎంత పాపమో చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆ స్త్రీ కూడా ఇంకెవరికో చెల్లో, అక్కో, తల్లో, అమ్మో లేదా ఇంకేదైనా పిన్నో ఇంకేదైనా అయి ఉంటుంది, వేరే వాళ్ళ యొక్క భార్య అయి ఉంటుంది, లేదా వేరే వారి యొక్క స్త్రీ అయి ఉంటుంది ఆమె. మరి మన ఇంటి వారు మనకి ఎలానో వేరే ఇంటి వారికి కూడా ఆ స్త్రీ అలా ఉంటుంది. అందుకే ఇటువంటి విషయాలకు దూరంగా ఉండండి, అత్యాచారాన్ని పాపంగా నిషిద్ధంగా భావించండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తూ ఉన్నారు. అల్లాహు అక్బర్. ఇక అల్లా ప్రీతి కోసం ఏదైనా పని చేయాలంటే కనుక అల్లాని మెప్పించడం కోసం చేయడం కోసం ప్రయత్నించాలి. ఇక మంచి పనుల పట్ల సంతృప్తి చెందాలి, చెడు పనుల పట్ల అసహ్యం వ్యక్తం చేయాలి. మంచి పనుల పట్ల మరి సంతృప్తి చెందుతూ చెడు చేసేవారి పట్ల లేదా చెడు పనుల పట్ల దాన్ని అసహ్యంగా భావించాలి. ఉదాహరణకి ఎవరైనా సిగరెట్ తాగుదాం రా, లేకపోతే మందు తాగుదాం రా, లేకపోతే ఇంకేదైనా చెడు పనులు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటికి రా అంటే దాన్ని అసహ్యంగా భావించి అటువంటి పనులు, అటువంటి క్షణాలు, అటువంటి వాటికి దూరంగా ఉండడం కోసం మనం ప్రయత్నం చేయాలన్నమాట. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, కానీ నాకు తెలియనివి మీకు తెలిసినవి చాలా ఉంటాయి. మరి ఇటువంటివి చెడులకి దూరంగా ఉండడం కోసం మీకు మీరే ప్రయత్నించుకోవాలి. ఇకపోతే